మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ నమస్తే. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా మనం టీవీ ప్రేక్షకులకు షేక్ రసూల్ గురించి నమస్కరిస్తూ ఈరోజు అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించే అద్భుతమైన మూలికలైనది త్రికటాల గురించి మీకు తెలియజేయడానికి ముందుకు వచ్చాను. ఇక్కడ ఆయుర్వేద గ్రంథాలన్నీ వడబోస్తే రెండు చూర్ణాలే బయటకు వస్తా, ఒకటి త్రిఫలం, ఒకటి త్రికటం. కొంతమందికి సాంప్రదాయంగా ఆ కుటుంబంలో తల్లికి కానీ తండ్రికి కానీ జేజమ్మకి కానీ జేజినాయని కానీ ఆస్మా ఉబ్బసరోగం అది ఉంటే అది వంశపర్యాయ అలాగే వస్తూ ఉంటుంది. దీనికోసం ఏటేటో మందులు తిని భస్మాలు తిని అనారోగ్యం పాలై ఎంతోమంది మృత్యువాత పడుతుంటారు. అలా జోబులో ఎన్హేర్లు పెట్టుకుని అలా చేస్తూ ఉంటారు. చేయకపోతే బ్రతకరు. వీటి కోసం మనకి అతి తక్కువ దొరికే వస్తువులలో 3 మీకు తప్పదలుచుకున్నా. ఒకటి మిరియాలు, రెండవది పిప్పళ్ళు తిన్న శరీరం తిప్పలో పూడ్చినా చెదులు పట్టదని మహర్షి వారు వాద్భారాజ గ్రంథాల్లో లిఖించబడింది. ఆ తర్వాత సొంటి, అల్లాని మించిన ఔషధంబు లేదురా అన్నాడు మహానుభావుడు పులిప్పణి గారు. కాబట్టి త్రికట చూర్ణాల్లో ఇది చాలా అద్భుతమైనది. ఈ సొంటి, మిరియాలు, పిప్పళ్ళు వీటిని తెచ్చి సమభాగములుగా కడిగి ఎండించి దంచి వస్త్రఘాళితము చేసిన బిడ్డలు ఈ యొక్క చూర్ణాన్ని ఒక డబ్బాలో భద్రపరచుకొని 3 ఏళ్ళకు వచ్చే పరిమాణంలో తేనెలో కానీ గోరువెచ్చని నీళ్లలో కానీ ఈ చూర్ణాన్ని కలిపి కొద్ది కొద్దిగా ఉదయం అలా సేవనం చేయడం మీరు అలవాటు చేసుకుంటే లంగ్స్ నిమోనియా, ఊపిరితిత్తుల్లో తేమ, ఆ ఖని అని తగ్గుతూ ఉంటారు. దావ నడిస్తే గస్స, ఇటువంటి చెడ్డ రోగాలన్నీ అలా సుదర్శన చక్రం పెట్టి కొట్టినట్లు మీ దేహం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు. లక్షలు సంపాదించి ఈ చిన్న రోగాల కోసం చెత్త మందులన్నీ తిని అనారోగ్యం పాలే చివరికి మృత్యువాత పడుతున్నారు. ఇక అవసరం లేదు. ఈ ప్లాట్ఫారం ద్వారా, ఈ మనం టీవీ ప్లాట్ఫారం ద్వారా నేను చెప్పేది ఒక్కటే, ఆరోగ్యం మీ సొంతం కావాలంటే రసూల్ గురించి చెప్పి ఒక్కొక్క రెమెడీ మీరు అలా గ్రంథాల్లో రాసుకుంటే మీ బిడ్డలకి ఇది ఒక మెసేజ్. కొందరు మధుమేహం లేనివారు అలా తేనెలో కలుపుకొని దీన్ని నాలుగుపైన చప్పరించి గోరువెచ్చని పాలు తాగొచ్చు. మధుమేహం ఉన్నవారు ఈ యొక్క చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని కాస్త బెల్లం కలిపి కొద్దిగా తాగడం అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా ఈ కఫాన్ని అణిచివేస్తుంది. ఇది ఆస్మా అంటే ఎక్కడొస్తుంది? పిత్తవాహిలో పుట్టే రోగాన్నే ఆస్మా, ఉబ్బసం. ఇక్కడ బాడీ మెకానిజం గురించి మనం మాట్లాడుకుంటే కింద బొటనవేలు నుంచి బొడ్డు వరకు వాతమని, బొడ్డునికి కంఠం వరకు పిత్తమని, ఈ కంఠం నుంచి కపాల మధ్య భాగం వరకు శ్లేష్టమని ఈ మహనీయుల గ్రంథాల్లో రచించబడడం జరిగింది. అవన్నీ మేము చదివి మా అనుభవంగా చెప్పే ఔషధాలే ఈ త్రికట చూర్ణం. చూసారా ఎంత అద్భుతమైన రహస్యాన్ని ఈరోజు మీ ముందు పెట్టాను. ఇది ఈ విధంగా మీరు సేవిస్తే దీనికి పొందే ప్రయోజనాలు, బెనిఫిట్, ఆకలి ఉండదు, జఠరాగ్ని పెంచి కడుపు నిండా అలా భోంచేసి కమ్మటి నిద్ర వచ్చేస్తుంది. ఇక సిల్వస్ల మీద సిల్వస్లు, ఆ బిడ్డలు బగ్గర్లు బిస్కెట్లు తిని నడాలంతా వంగిపోయి శరీరంలో బలము లేక అటువంటి వారి కోసం ఈ త్రికట చూర్ణం 2 ఏళ్ళకు వచ్చే పరిమాణం లేదా 3 ఏళ్ళకు వచ్చే పరిమాణం, వాళ్ళ వయస్సు పట్టి మనం తేనెలో పిల్లలకు అలవాటు చేశామా ఆ బిడ్డలు కడుపుండా భోంచేసుకుని చక్కటి సిల్వస్లుగా అలా ముందుకెళ్తారు. ఎప్పుడైతే ఈ త్రికట చూర్ణం శరీరంలో పడిందా మీ ఊపిరితిత్తుల్లో తేమ కానీ, గుండెలో పట్టుకోవడం, గుండె కవాటకాల్లో కొవ్వు చేరుకోవడం ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇదంతా ఖర్చు ఎంత వస్తుంది? 2 లేక 300 పెట్టామంటే నెలకయ్యేంత ఔషధం మీకు తయారవుతుంది. ఈ త్రికట చూర్ణంలో సైంధవ లవణము కలుపుకొని అలా మజ్జిగనంలో కలుపుకొని సేవించారా కపాన్ని అణిచివేసి చక్కటి సౌందర్యాన్ని మీకు
సొంతమవుతుంది. ఈ పెప్పర్ తిన్నవారి శరీరం ముడతలు పడదు. ఈ పెప్పర్ తిన్న శరీరం వజ్రదేహంగా ఉంటుంది. ఇదే త్రికట చూర్ణాన్ని చిన్న బిడ్డల గల తల్లులు పాలు లేని పక్షంలో ఈ త్రికట చూర్ణాన్ని బెల్లంతో కలిపి పాలలో తీసుకుంటే ఆ బాబాయికి ఆ పొట్ట నిండా పాలు వచ్చేస్తాయి. చూసారా? ఇది ఎంతో అద్భుతమైన మన వంటింట్లో దొరికే వస్తువులతో ఈరోజు మీ ముందుకు చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ ముందుకు వచ్చాను. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, నాకు మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఎంతో అద్భుతమైన ఈ యొక్క త్రికట చూర్ణాన్ని సేవించండి. మీకు చేత కాదంటే ఫోన్ చేస్తే ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలా నేను మీకు చెప్పగలను. ఒక్కొక్క త్రికటాల్లో సొంటి, ఎండిన సొంటిని, మిరియాలు, పిప్పళ్ళని తీసుకొని విడివిడిగా కడిగి అలా ఎండేసి దోరగా వేయించి దంచి వస్త్రగాళితము చేశామా అద్భుతమైన త్రికట చూర్ణం మీ ఇంటింటి పాలికి వస్తుంది. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. జై హింద్.